హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసి చూపించబోతున్నాము. ఇప్పటివరకు చాలా రకాల ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు కదా, ఒకసారి ఈ పద్ధతిలో ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చూడడానికి చాలా చక్కగా పొడిపొడిలాంటి వస్తుందన్నమాట. వాటిలో మరి ఎక్కడ కూడా ఇలాంటి ఎగ్ బిర్యానీ తిని ఉంటూ అంత టేస్టీగా బాగుంటుంది. సింపుల్ పద్ధతిలో తక్కువ టైంలో ఈజీగా ఎలా ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 గ్లాసుల వరకు బాస్మతి బిర్యానీ వాటర్లో 1 అవర్ ముందు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. దీంట్లో స్మిరింగ్ ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి పెట్టుకొని ఆయిల్ బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా అయితే ఎగ్స్కి 4 వైపులో కూడా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి ఇందులోకి 1 గంట వరకు ఆయిల్ వేసుకోవాలి. వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి వేసుకొని కలుపుకునేటప్పుడు మంటను మీడియంలో పెట్టుకోండి, లేదు అంటే మసాలా అనేది మాడిపోయి నల్లగైపోతుంది అనమాట. చక్కగా ఎగ్స్ కూడా వేసుకొని కొంచెం లైట్ గోల్డెన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయిపోయిన తర్వాత దీన్ని గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇదే కళాయిలోకి ఒక 2 గంటల వరకు మళ్ళీ ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసులన్నీ కూడా ఒక 3 చొప్పున దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకోవాలి. అలాగే ఒక 4 బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయను ఆయిల్లో బాగా మగ్గించుకొని కొంచెం మెత్తబడేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 పెద్ద టమాటాలు కూడా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు కూడా ఇందులో బాగా వేగిన తర్వాత మెత్తబడి ఆయిల్ సపరేట్ అయిపోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలి. అంతా కూడా మసాలాలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిక్కటి 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు మొత్తం కూడా మసాలాలు బాగా కలిసేలాగా కలుపుకొని దీని నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు పుదీనా ఆకులు, 1/2 కప్పు వరకు కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని కూడా వేసుకొని ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోండి. ఇలా రైస్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఈ మసాలా మొత్తం కూడా బాగా పట్టేటట్టు కలిపేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 వరకు వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకుంటున్నాను. అలాగే రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పైన కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. ఫైనల్గా ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అక్కడ చల్లుకుంటే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీలో. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో మగ్గించిన తర్వాత చిన్న మంట పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఒకసారి మూత తీసి మీరు కావాలనుకుంటే ఇలా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే ఇది బిర్యానీ అవ్వడానికి టైం పడుతుందండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, చక్కగా బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే బిర్యానీ కలుపుకోండి. 1 నిమిషం పాటు అలా వదిలేస్తే చూడండి, ఇలా చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుందన్నమాట. ఈ బిర్యానీ ఎక్కడ కూడా మాడిపోదన్నమాట. అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేనప్పుడు నోటికి ఏదైనా కమ్మగా కారంగా తినాలి అనుకుంటే ఒకసారి ఈ విధంగా బిర్యానీ ప్రిపేర్ చేసి చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుందన్నమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. దీనికి సైడ్ డిష్గా ఏ విధమైన కర్రీస్ కూడా అవసరం లేదండి. ఒట్టిగా బిర్యానీ అలాగే తినేయచ్చు అనమాట. అంత టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.